హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు దేవి ఉపాసకులు, తంత్ర సాధకులు, అలాగే బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురుగారు. సో రాబోయే పండుగ మొదటిగా వచ్చేసి మనకి రాఖీ పండుగ. అయితే రాఖీ చాలా మంది 19 అంటున్నారు, కొంతమంది 18 అంటున్నారు కొంతమంది. అసలు రియల్ డేట్ ఏ రోజు, అలాగే రాఖీ ఏ సమయంలో కడితే మంచిది? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయా ప్రయశ్చతి. రక్షాబంధనము అనేటటువంటిది నిజంగా ఆప్యాయతకు, అనురాగానికి, అలాగే చెల్లెళ్లకు, అన్నలకు ఒక పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రక్షాబంధనము రాఖీ పౌర్ణిమ రోజు రావడం వెనుక ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అయితే రక్షాబంధనం అనేటటువంటిది చెల్లెలు అన్నలకు కట్టేటటువంటి రక్షాబంధనం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, పూర్వకాలంలో ఇంద్రుడు రాక్షసులపైన యుద్ధానికి వెళ్ళాడు. ఆ రాక్షసులు ఏం చేస్తున్నారు అంటే, ఇంద్ర పదవిని చేపడదాము, ఇంద్రసభను అంతటిని కూడా కైవసం చేసుకుందామని ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇంద్రుడు వాళ్ళతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసరికి ఎన్ని రోజులు యుద్ధం చేసినా కూడా ఇతని శక్తి సరిపోవడం లేదు. రాక్షసుల శక్తి విపరీతంగా పెరిగి ఇంద్రుడిని ఓడించడం జరిగింది. అలా ఓడించేసరికి ఆ రాక్షసులంతా కూడా ఇంద్రలోకం మీద పడి ఇంద్ర పదవిని చేపట్టుకున్నారు. అప్పుడు చాలా సతమతమైపోతున్నటువంటి ఆ ఇంద్రుడు, శచీదేవి ఏం చేసింది, ఇంద్రుడి యొక్క మనస్తాపం చూడలేక, అతని యొక్క ఆవేదన చూడలేక శచీదేవి ఏం చేసింది అని అంటే గనక, శివపార్వతులను పూజ చేసి, లక్ష్మీనారాయణను పూజ చేసేసి ఒక రక్షను ఇంద్రుడికి కట్టింది. అంటే మనం ఎప్పుడైతే ఇప్పుడు రాఖీ అంటున్నామో అలా ఒక రక్షను ఇంద్రుడికి కట్టడం కారణం చేత మళ్ళీ రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళాడు. అలా యుద్ధానికి వెళ్ళేసరికి ఈసారి ఏం జరిగింది, వజ్రాయుధం తీసుకొని ఎప్పుడైతే ఇంద్రుడు యుద్ధానికి వెళ్ళాడో అప్పుడు ఆ రాక్షసులందరినీ కూడా హతమార్చేసి మళ్ళీ ఇంద్ర పదవిని చేపట్టాడు. ఇంద్ర పదవిని చేపట్టడం కారణం చేత అప్పుడు ఏం జరిగింది, ఇంద్రుడు శచీదేవికి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఎప్పుడైతే తమ కుటుంబ సభ్యులు తమ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారికి రక్షను కడతారో, అంటే రక్షణ కోసం కట్టేటటువంటి రక్ష ఎప్పుడైతే కడతారో వాళ్లకు ప్రతి దాంట్లో విజయం కావాలి, వాళ్ళన్నిట్లో కూడా వృద్ధిలోకి రావాలి అనేటటువంటి ఒక వరం కోరుకున్నది. తథాస్తు అని చెప్పేసి ఇంద్రుడు వరం ఇచ్చాడు. అప్పటి నుంచి ఇది అంతా జరిగినటువంటి సమయం ఇప్పుడు శ్రావణ పౌర్ణిమ రోజు విజయం సాధించి వరం ఇచ్చాడు. కాబట్టి ఆ శ్రావణ పౌర్ణిమ రోజునే జరిగింది కాబట్టి ఈ శ్రావణ పౌర్ణిమ మనకు రక్షాబంధనంగా మారింది. దీని శ్రావణ పౌర్ణిమ అనేటటువంటి బదులుగా రక్షాబంధనము రాఖీ పౌర్ణిమ అని అంటున్నారు. కాబట్టి ఇంద్రుడు విజయం సాధించాడు కాబట్టి అది శ్రావణ పౌర్ణిమ కాబట్టి అందుకని అందరూ కూడా సోదరి అలాగే అన్నదమ్ముళ్లకు చెల్లెలు కట్టేటటువంటి రక్షయే రక్షాబంధం. అది ఎందుకు కడతారు అని అంటే గనక, ఎవరికైతే చెల్లెళ్ళు అక్కలు ఉన్నారో వాళ్ళు తమ అన్నలకు కానివ్వండి తమ్ముళ్ళకు కానీ కట్టేటటువంటి రక్ష ఏదైతే ఉందో వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రావాలి. అలాగే దీని వెనక ఉన్నటువంటిది ఏంటంటే, ఒక వివాహమైనటువంటి స్త్రీ గనక అత్తింట్లో ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్ళాలని చాలా కోరిక ఉంటుంది. ఎప్పుడూ కూడా అదే కోరిక ఉంటుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు ఏ పండుగ వస్తుంది అనేటటువంటి ఆలోచన ఉండేది. పండగలకు పబ్బాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఇది ఒక పండగలా చేసుకునేటటువంటిది. అలాగే ఈ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెల్లెలు కానీ అక్క కానీ ఎవరైనా తోడుగా ఉండాలి, ఈ సమయంలో రక్షణ కట్టాలి అనే ప్రతి ఒక్క అన్న కానీ తమ్ముడు కానీ కోరుకుంటాడు. అలా కట్టడం ద్వారా వాళ్ళ మధ్య ప్రేమ అనురాగం పెరుగుతుంది, ఒక పాయింట్. అలాగే ఈ శ్రావణ పౌర్ణిమ రోజు ఆచరించేటటువంటి దైవిక పరంగా ఎన్నో రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. అంటే ఒక చెల్లెలు కానీ ఒక అన్న కానీ నా వెనక ఒక తమ్ముడు ఉన్నాడు, నా వెనక ఒక అన్న ఉన్నాడు అని చెప్పుకోవడానికి కూడా చాలా గర్వంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. కాబట్టి నాకు అన్న ఉన్నాడు అనే ఒక ధైర్యంతో ఈ రక్షణ కట్టడం చేత అన్న ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వృద్ధిలోకి రావాలి అనేటటువంటి ఒక సూచిక ద్వారా ఈ రక్షాబంధనాన్ని కడుతూ ఉంటారు. ఇక శ్రావణ పౌర్ణిమ అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది, లక్ష్మీప్రదమైనటువంటిదిగా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ శ్రావణ పౌర్ణిమ మనకు సంవత్సరంలో 3 పౌర్ణిమలు చాలా విశేషమైనటువంటి పౌర్ణిమలు. ఒకటి శ్రావణ పౌర్ణిమ, 2 కార్తీక పౌర్ణిమ, 3 ఆశ్వీజ పౌర్ణిమ.
ఈ 3 పౌర్ణిమలు చాలా అత్యంత కీలకమైనటువంటివి అని అంటే ఇవి చెప్పుకోవచ్చు. ఏ రోజుల్లో అంటే ఏ మంత్ లో వస్తుంటాయి? మనకు శ్రావణ పౌర్ణిమ ఆగస్టులో వస్తుంది, మళ్ళీ తర్వాత ఆశ్వీజ పౌర్ణిమ, తర్వాత మళ్ళీ కార్తీక పౌర్ణిమ వరుసగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ శ్రావణ పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, ఆశ్వీజ పౌర్ణిమ ఈ 3 పౌర్ణిమలు ఎందుకంటే చంద్రుడి నుంచి వచ్చేటటువంటి షోడశ కళలు ఏవైతే ఉంటాయో అవి భూమి మీద అతి చేరువగా తొందరగా తమ యొక్క కిరణాల ద్వారా ప్రకృతిలో ఉన్నటువంటి ఈ యొక్క ఔషధీకరణమైనటువంటి చెట్లు ఉంటాయి, ఆయుర్వేదిక చెట్లు, వాటన్నిటినీ కూడా అమృత తుల్యంగా మార్చేటటువంటి పౌర్ణిమ ఈ 3 పౌర్ణిమలు. అందుకే మనకు ఆయుర్వేదిక శాస్త్రం కానివ్వండి, ఔషధ గుణాలు కానివ్వండి, వేర్ల నుంచి కానీ చెట్ల నుంచి వచ్చే ఎన్నో ఔషధ గుణాలు కానీ అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే చంద్రుడి యొక్క కిరణాల ద్వారానే అవి ఔషధీకరంగా మారుతూ ఉంటాయి. అందుకే పౌర్ణిమ చాలా ప్రత్యేకమైనటువంటిది. పౌర్ణిమ రోజు కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని కూడా శాస్త్రం తెలియజేసింది. అందుకే చంద్రుడు దేనికి కారకుడు? చంద్రమా మనసోజ్జాత అంటే చంద్రుడు మనస్సుకి కారకుడు. కనుక ఎప్పుడూ కూడా మన అమావాస్య కంటే పౌర్ణిమ రోజుని ఎక్కువగా ఆస్వాదిస్తాం. బికాజ్ పౌర్ణిమ ఎప్పుడైతే వస్తుందో చంద్రుడి యొక్క కిరణాలు ఎప్పుడైతే భూమి మీద ప్రసరింపబడతాయో అప్పుడు మనిషి యొక్క మనస్తత్వం అనేటటువంటి ఆటోమేటిక్గా ప్రశాంతంగా ఉండేటటువంటి వాతావరణం మనిషి బాడీలో అనేటటువంటిది ఒక తెలియకుండానే మార్పు చెందుకుంటూ వస్తుంది. అందుకే పౌర్ణిమ చాలా విశేషమైనటువంటిది అని చెప్పడం జరిగింది. సనాతన ధర్మంలో శాస్త్రం నందు ఈ పౌర్ణిమ రోజు కూడా కొన్ని క్రతువులు ఆచరించాలి. దైవిక పరమైనటువంటి ఆరాధన కొన్ని రకమైనటువంటి విధానాలు చేస్తే పౌర్ణిమను వినియోగించుకుంటే జీవితంలో మనం పడుతున్నటువంటి రోగ బాధలు కానివ్వండి, అప్పుల బాధలు కానివ్వండి, అనారోగ్య సమస్యలు కానివ్వండి, ఆర్థిక పరమైనటువంటి బాధలు అవన్నీ కూడా తొలగించుకోవడానికి ఈ ముహూర్త బలము చాలా ప్రత్యేకమైనటువంటి. ఆ సమయంలో ఎలాంటి సూచనలు ఎలాంటివి చేస్తే బాగుంటుంది? అయితే ఆ సమయంలో అంటే పౌర్ణిమ అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. అయితే ఆ సమయంలో ఎప్పుడైతే చంద్రుడి యొక్క కిరణాలు సంపూర్ణంగా భూమి మీద ప్రసరింపబడతాయి, అంటే పూర్తి చంద్రుడు, నిండు చంద్రుడు అంటాము, సంపూర్ణమైనటువంటి చంద్రుడి యొక్క కిరణాలు భూమి మీద ఎప్పుడైతే ప్రసరింపబడతాయో అంటే అప్రాక్సిమేట్లీ 7 దాటిన తర్వాత 8 నుంచి 9 గంటల వరకు సంపూర్ణమైనటువంటి చంద్రుడు మనకు కనిపిస్తాడు. ఆ సమయంలో ఎక్కడైతే మన టెర్రస్ కానివ్వండి, అంటే బంగ్లా పైన కానివ్వండి, లేదంటే ఖాళీ ప్లేస్లలో కానివ్వండి, చంద్రుడి యొక్క కిరణాలు పడుతున్నటువంటి ప్రదేశంలో కూర్చుండి శ్రీచక్రం కానివ్వండి, శివలింగం కానీ మనకి ఏదైతే అమ్మవారి ఉపాసకులు చేసేటటువంటి వాళ్ళు శ్రీచక్రము, శివారాధన చేసేటటువంటి వాళ్ళు శివలింగము, ఈ రెండిట్లో ఏదైనా సరే, లేదు 2 పెట్టుకుంటా అన్న చాలా విశేషమే. కాబట్టి మీ ఉపాసన దేనికి సంబంధించేది దానికి. అలా ఆ 2 కూడా ఒక పళ్ళెంలో పెట్టుకొని కేవలము ఆ స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో ఆ రోజున శ్రీయ చక్రానికి కానీ, అంటే మేరు శ్రీచక్రం ఉంటుంది, అలాగే మామూలు శ్రీచక్రం కూడా ఉంటుంది. అలా శ్రీచక్రానికి కానీ శివుడికి కానీ అలాంటి సమయాలలో మనం అభిషేకాది క్రతువులు కానివ్వండి, లేదా అర్చనా క్రతువులు కానివ్వండి, ఆ సమయంలో చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితంతో పాటు అఖండ లక్ష్మీ ప్రాప్తి కూడా కలుగుతుంది అని చెప్పేసి మనకు సనాతన ధర్మంలో తెలియజేశారు. అంటే శ్రావణ పౌర్ణిమ రోజున చేసే దైవిక క్రతువులను కానీ మనం ఆరాధించినట్టయితే మన జీవితం, ఇప్పుడు మనిషి, మీరు ఎప్పుడైనా ఆలోచించండి, 84 లక్షల కోట్ల జీవరాశులలో కోరికలు ఉన్నటువంటి జీవి ఏదంటే అది కేవలం మనిషి మాత్రమే. మనిషికి మాత్రమే అన్ని కోరికలు, మిగతా ఏ జంతువులకు కానీ ఏ జలచరాలకు కానీ ఏమీ కోరికలు ఉండవు. అవి ప్రకృతి పరంగా ప్రకృతి సిద్ధంగా దాని యొక్క పుట్టుక చావులు అవి వాటంతా అవే జరిగిపోతాయి. కానీ మనిషికి మాత్రమే అనేక రకాల కోరికలు. మరి ఆ కోరికలు తీర్చుకోవడానికి కానీ, ఆ కోరికలను సొంతం చేసుకోవడానికి కానీ, అలాంటి మనం అనుకున్నటువంటి కోరిక, కొంతమందికి డబ్బు కావాలి, కొంతమందికి అందం కావాలి, మరి కొంతమందికి సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీ స్టేటస్ కావాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇలాంటి కోరికలు నెరవేర్చుకోవడానికి మరి భగవంతుడు ఏర్పరిచినటువంటి ఏదైనా ఒక అద్భుతమైనటువంటి ముహూర్తం ఏదైనా ఉందా అంటే ఇగో ఇలాంటి ముహూర్తాలు వస్తూ ఉంటాయి. మనకి తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు అనేటటువంటి కలిసి రావడము నిజంగా మనం చేసుకున్నటువంటి అదృష్టం. అవి సాధారణంగా అందరికీ తెలియవు. తెలియనటువంటి సమయంలో మనం ఏం చేస్తామంటే ఇలాంటి సమయం వచ్చింది, ఇలాంటి క్రతువులు చేసుకుంటే మీ జీవితంలో ఏదైనా మార్పు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక కింద పడ్డటువంటి వ్యక్తి, అంటే సాధారణంగా ఎన్నో కష్టాలు పడి కింద పడిపోయాడు, లేదా బిజినెస్ పెట్టి నష్టపోయాడు అనుకున్నటువంటి వ్యక్తికి ఎవరైనా హేళన చేస్తే అరే నాకు ఒక టైం రావాలి, నాకు ఒక అదృష్టం రావాలి అని అనుకుంటారు చూసారా. అలాంటి అదృష్టాన్ని పొందాలన్నా, అలాంటి టైం రావాలన్నా ఇలాంటి రోజులను ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకున్నటువంటి వారికి తప్పకుండా జీవితంలో ఏనుగు కుంభస్థలం కొట్టినట్టు అదృష్ట యోగం అనేటటువంటిది పడుతుంది. అందుకే ఈ పౌర్ణిమ రోజున ఈ రకమైనటువంటి క్రతువులను ఆచరించండి. ఆ రోజున ఇంకా విశేషంగా మీకు ఏదైనా రెమెడీ కావాలంటే
తంత్రశాస్త్రంలో చెప్పినటువంటి పరిహారం ఒకటి చెప్తాను. మనకు చక్కగా బిల్వ పత్రాలు అనేటటువంటివి దొరుకుతాయి. శివుడి మీద పెడుతుంటాం బిల్వ పత్రాలు, మారేడు దళం అంటాము. మారేడు దళం, ఆ మారేడు దళం బిల్వ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మారేడు దళం బిల్వ పత్రాల మీద శ్రీకారం రాయాలి. శ్రీ అనేటటువంటి అక్షరం రాసేసి 108 మారేడు దళాలు తీసుకోవాలి. ఆ 108 మారేడు దళాల మీద శ్రీ అనేటటువంటి మంత్రం రాసేసి ఆ యొక్క బిల్వ పత్రాలను శ్రీచక్రార్చన కానీ శివార్చన కానీ ఎవరైనా చేసినట్టయితే నిజంగా వాళ్ళకు అదృష్టం అనేటటువంటిది ఆటోమేటిక్లీ వాళ్ళ జీవితంలో కలుగు. ఎంత నష్టజాతకుడైనా, ఎంత పేదవాడైనా, కటిక దారిద్రుడైనా, అపర కుబేరుడు కావాలనుకున్నా, లేదా జీవితంలో తను చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కాస్త డెవలప్మెంట్ కావాలన్నా ఇలాంటి క్రతుని ఆరాధించడం ద్వారా తప్పకుండా వాళ్ళకు శుభము లాభం రెండూ చేకూరుతాయమ్మా. అంత విశేషమైనటువంటిది ఈ శ్రావణ పౌర్ణిమ. ఈ పౌర్ణిమ చాలా ఎందుకు విశేషం అంటే గనక ఈ పౌర్ణిమ రోజున కేవలం మనుషులు కాదు, ఋషులు చేశారు ఇలాంటి క్రతువులు, దేవతలు ఆచరించారు. అంటే శ్రీచక్రార్చన కానీ శివార్చన కానివ్వండి, ఇంద్రాది దేవతలు ఆచరణ చేశారు కాబట్టి వాళ్ళకి ఇంద్ర పదవులు వచ్చాయి. ఋషులు ఆచరించారు కాబట్టి ముక్తిని పొందారు. ఇలా ఒక్కొక్కరు తమ జీవిత విధానంలో ఏం కావాలో కోరుకుంటూ ఇలాంటి క్రతువులను ఆచరించి ఎంతోమంది ధన్యజీవులైనారు, ఎంతోమంది ముక్తిని పొందినారు, ఎంతోమంది ఆ యొక్క అమ్మవారికి కృపకు పాత్రలైనారు. అందుకే ఈ క్రతువుని ఆచరించుకోండి. ఈ శ్రావణ పౌర్ణమి రోజు నిజంగా మీ జీవితంలో శుభము లాభం చేకూరుతుందమ్మా. గురుగారు, రాఖీ పండుగ రోజున రాఖీ ఏ సమయంలో కడితే మంచిది? చాలా మంచి ప్రశ్న అమ్మా. నిజానికి శాస్త్రం నందు రాఖీ కట్టేటటువంటి రక్షణ కట్టేటటువంటి సమయము కొన్ని లగ్నాలను సూచించింది. ఉదాహరణకి సింహ లగ్నంలో కట్టవచ్చు. అంటే ఆ లగ్నం కూడా, అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఉదయం 8 నుండి కానీ 9 గంటల వరకు కట్టడం చాలా విశేషం. అంటే ఆ సమయంలో శుభముహూర్తాలు ఉంటాయి. అదే గనక మనకు అభిజిత్ లగ్నం అనేటటువంటిది ఉంటుంది. ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో. ఈ 2 సమయాలలో ఏ సమయం కట్టినా విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అలాగని చెప్పేసి ఇదే సమయంలో కట్టాలని చెప్పి తొందర పడకండి. ఆ రోజు దినమంతా బాగానే ఉంటుంది, రోజంతా బాగానే ఉంటుంది. ఆ స్పెసిఫిక్ సమయంలో కడితే బాగుంటుంది, మీకు కూడా మంచి జరుగుతుంది. ఆ సమయంలో వరకు మీకు అన్ని పనులు ముగించుకొని రక్షణ కట్టేటటువంటి ప్రయత్నం చేసుకోండి. అంతే తప్ప ఈ టైంలోనే కట్టమన్నారని చెప్పి తొందరపడి అనవసరంగా ఆగమేఘాల మీద వెళ్ళిపోయి అనవసరంగా అయ్యో నాకు ఈ టైంలోనే కట్టమన్నారని చెప్పి బైక్ రర్రని వేసుకుని వెళ్ళారనుకోండి, దెబ్బ పడిపోతుంది. కనుక అలాంటివి కాకుండా వీలైనంత వరకు ఈ సమయంలో కట్టే ప్రయత్నం, లేదా 24 గంటలు మీకు కుదిరినటువంటి సమయంలో కట్టుకోండి. అంతా శుభమే జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.